ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో వేద పండితులు అధికారులు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని ఆ తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. చంద్రబాబు సీఎం హోదాలో తిరుమలకు రావడంతో టీటీడీ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. అతిథి గృహం వద్ద స్వాగతం పలికింది. చంద్రబాబు బస దర్శన ఏర్పాట్లను చేసింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్, టీటీడీ విజిలెన్స్ విభాగాలు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి. చంద్రబాబు బస చేసిన అతిథి గృహం, కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా దారి వెంట పరదాలు కట్టారు అధికారులు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తన పర్యటనలో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. పాత పద్ధతులు వీడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సీఎంను ప్రజలకు దూరం చేశారా, ఎటువంటి చర్యలు చేపట్టవద్దని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. అనంతరం దర్శనానంతరం బయటకు వచ్చి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున చంద్రబాబు చుట్టూ కూడా అక్కడ జనాలైతే గుమిగూడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు కుటుంబ సమేతంగా నిన్న సాయంత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు చేపట్టిన అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న సాయంత్రానికే చేరుకున్నారు తిరుపలకు. ఉదయాన్నే తిరుమల శ్రీవారి సేవలో కుటుంబ సమేతంగా శాస్త్రోక్తంగా చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. శ్రీవారి సేవలో చంద్రబాబు పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు ధరించి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు చంద్రబాబు. ప్రస్తుతం దర్శన అనంతరం చంద్రబాబు బయటకు వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్న శ్రీనివాస్. బలరాం, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునే సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్వామివారిని దర్శించుకుని నారా భువనేశ్వరి, అదేవిధంగా నారా లోకేష్ దంపతులు వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు కాసేపటి క్రితమే. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి ఇప్పుడే ఆయన కాసేపటి క్రితమే వెలుపలకు వచ్చాడు. వెలుపల భారీ ఎత్తున గుంపుడు ఉన్న భక్తులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆయనకి అభినందనలు తెలియజేయడం జరిగింది. మనము విజువల్స్ లో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకే ఇప్పటికే ఆయన చేరుకోవడం జరిగింది. చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడు చుట్టూ కూడా జనంతో నిండిపోయిన పరిస్థితి. మొత్తం ఇక్కడున్న ఉదయం నుంచి ఎదురు చూస్తున్న భక్తులు, అదేవిధంగా అభిమానులు నారా చంద్రబాబు నాయుడును చూడడానికి పోటీలు పడిన పరిస్థితి. అయితే పోలీసులు కూడా మరొక కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా 7 గంటలకే ఆలయానికి వస్తారని చెప్పారు. కానీ 8 గంటల ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. గంట ఆలస్యంగా స్వామివారిని దర్శించుకున్నారు. మరో 50 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. ఇప్పుడే వెలుపలికి వచ్చి కాసేపట్లోనే అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడే బేడి ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఉన్న పెద్ద జీయర్ మఠానికి కూడా ఆయన చేరుకున్నారు. పెద్ద జీయం గారి మఠానికి చేరుకుని అక్కడ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆయన అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ కాసేపు మీడియాతో మాట్లాడి లేకపోతే అల్పాహారం తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే ఇక్కడి నుంచి నేరుగా గన్నవరం వెళ్ళే అవకాశం ఉంది. అంటే తిరుపతి నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే అవకాశం అయితే కనపడుతుంది. వల్లి శ్రీనివాస్, అంటే చంద్రబాబుతో పాటు ఎవరెవరు ఈ దర్శనంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు? టీటీడీ అధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు? బలరాం, ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులతో పాటు అందరూ ఇక్కడ వేచి ఉండడం జరిగింది చంద్రబాబు నాయుడు కోసం, అంటే చూడడానికి. అయితే మరోవైపు ఆయనతో పాటు
టీడీపీ నాయకులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కొందరు, ఆ తర్వాత మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వీళ్ళందరూ కూడా ఆలయానికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెలుపలికి వచ్చారు. వెలుపలికి వచ్చి ఇప్పుడే బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు బలరాం. మొత్తం మీద తిరుమల పర్యటన మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ భక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడా కాస్త ప్రశాంతతగా ఉండి, అంటే చంద్రబాబు నాయుడిని చూడడానికి కూడా చాలామంది భక్తులు ఇక్కడ గుమిగూడిన పరిస్థితి. వాళ్ళందరికీ కూడా కాస్త ఆయన సంతృప్తినిచ్చే విధంగా వారి దగ్గరికే వెళ్ళి పలకరించడం జరిగింది బలరాం. అంటే ఈరోజు తిరుమలలో చంద్రబాబు పర్యటన వివరాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీవారి సేవలో పాల్గొన్నారు, అనంతరం ఆయన షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతోంది? అమరావతికి ఎప్పుడు తిరుగు ప్రయాణం కాబోతున్నారు? దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం ఇప్పుడే కాసేపటి క్రితమే ఆలయం నుంచి వెలుపలకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఆయన బస్ చేసిన గాయత్రి సదన్ను అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అల్పాహారం తీసుకొని మీడియాతో కూడా అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ముఖ్య నాయకులతో కూడా కాసేపు ముచ్చటించే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆయన నేరుగా తిరుపతికి రోడ్డు మార్గంలో వెళ్ళి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరంకి వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఆయన అంటే సీఎం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పుడే పెద్ద జీయర్ ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుంటాను. అంటే ఆలయం వెలుపలే ఉంటుంది బేడి ఆంజనేయ స్వామి ఆలయము అభిముఖంగా. అంటే అక్కడికి చేరుకొని బేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత ఇప్పుడే వెలుపలికి రావడం జరుగుతుంది. ఒకవైపు పెద్ద జీయర్ స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి ఆయన నేరుగా అతిథి గృహానికి వెళ్తారు. అతిథి గృహం వద్ద అల్పాహారం తీసుకొని తర్వాత కాసేపు ముచ్చటించే అవకాశం అయితే కూడా మీడియాతో ఇటు కొంతమంది ముఖ్య నేతలతో చంద్రబాబు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు? అంటే ఇప్పటికే సామాన్య భక్తులు అంటే రాత్రి నుంచి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికే వెలుపలికి పంపించేసి అంటే దర్శనం చేయించుంటారు. ఇంకా విఐపి బ్రేక్ అంటే సాధారణ విఐపి బ్రేక్ అనేది కూడా ఉంటుంది. ఆ బ్రేక్ని చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ దర్శనం అయిన తర్వాత వాళ్ళను కూడా మరో గంటలో దర్శనం చేయించి పంపే విధంగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న అంటే సామాన్య భక్తులు క్యూ లైన్లు కూడా మరో 12ంటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతవరకు కూడా విఐపి బ్రేకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు ఇవన్నీ కూడా అనుమతిస్తారు. అంతకుముందు అంటే ఉదయం 7 గంటలకే చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకుంటారు అనుకున్నప్పటికీ 8 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. అయితే 8:50 వరకు కూడా ఆయన ఆలయంలోనే గడిపారు. ఆయనతో పాటు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరూ కూడా దాదాపు 200 మంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళడం జరిగింది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఇప్పటికే రావడం జరిగింది. ఈ తర్వాత విఐపి బ్రేక్ దర్శనాలు అనేటివి ప్రారంభమవుతాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. బలరాం. థ్యాంక్ యూ శ్రీనివాస్.